హలో అండి అందరికీ. రీసెంట్‌గా నేను ఒక అమ్మాయి స్టోరీ విన్నాను. ఆ అమ్మాయి క్యాన్సర్‌ని జయించి ర్యాంప్ వాక్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి స్టోరీ వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎవరైతే తమ లైఫ్‌లో ఏమీ సాధించలేము అని అనుకుంటారో, ఈ అమ్మాయి స్టోరీ వింటే ఖచ్చితంగా సాధిస్తారు. అంత ఆశ్చర్యకరంగా ఆమె సాధించిన విజయాలు చాలా మైమరిచిపోతారు. ఇన్స్పిరేషనింగ్‌గా ఉంటుంది. అయితే ఈ అమ్మాయి పేరు ఆస్కాది. ఈ అమ్మాయి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నివసిస్తుంటుంది. అయితే ఈ అమ్మాయి చిన్న వయసులోనే కంటి చూపు కోల్పోవాల్సి వచ్చింది. 11 ఏళ్ల వయసులో తన కంటి చూపు కోల్పోయి, కానీ ఆమె ఎప్పుడూ డీలా పడిపోలేదు. ఆమె అనుకున్నది సాధించి చాలామంది ఈ మనసులో ఒక మంచి చెరగని ముద్ర వేసి కొన్ని అవార్డులు కూడా గెలుచుకోవడం జరిగింది. అయితే ఆ అమ్మాయి స్టోరీ ఏంటంటే, చిన్న వయసులోనే ఆ అమ్మాయి 2 కళ్ళు కోల్పోవడం జరిగింది. అయితే ఆమెకు చిన్న వయసులోనే 11 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ సోకడం వల్ల ఆ క్యాన్సర్ అనేది కంటి చూపు కోల్పోవాల్సి వచ్చింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు క్యాన్సర్ సోకిందని విన్న తర్వాత ఆ ఆపరేషన్ చేయించాలని చాలా హాస్పిటల్ తిరిగారు. కానీ ఎవరు హాస్పిటల్‌లో ఎవరు వైద్యం చేయలేదు. దానికి ట్రీట్మెంట్ కూడా లేదని చెప్పారు. ఇక మీ అమ్మాయికి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఈ క్యాన్సర్ అనేది నయం కాదు. అలాగే కంటి చూపు కూడా మెరుగవదు. మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. చివరిసారిగా ఇంటి దగ్గర హ్యాపీగా బతకనివ్వండి. అసలు మీ అమ్మాయి బతకదు అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి వాళ్ళ బాబాయి ఇవన్నీ ఏమీ వినకుండా చివరిగా మనం బతికే ఉన్నాం కదా, మన ప్రయత్నం మనం చేద్దాం అని చివరిసారిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ ఆ ట్రీట్మెంట్ అనేది జరగలేదు. కానీ చివరికి ఒక డాక్టర్ అయితే ఆ ఆపరేషన్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే చిన్నగా ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. అయితే ఇలాంటి టైంలోనే జర్నీ చేసే టైంలోనే ముంబై నుంచి ఫ్లైట్లో వస్తుండగా ఆ అమ్మాయి కంటి చూపు మొత్తానికే కోల్పోవాల్సి వచ్చింది. అసలు చివరికి ఎప్పటికీ ఆ అమ్మాయి చూడలేదు అని డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. అయితే క్యాన్సర్ని జయించింది, కానీ కంటి చూపు అయితే కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఆ అమ్మాయి కంటి చూపు కోల్పోయినా ఎక్కడ భయపడలేదు. కానీ అమ్మాయి అనుకున్నది సాధించాలని చాలా కలలు కంది. అయితే స్కూల్లో జాయినింగ్ అయ్యేటప్పుడు ఆమె ఎవ్వరూ టీచర్లు అనేది ఎంకరేజ్ చేయలేదు. అమ్మాయి మీరు ఏం చేస్తారు అని చాలామంది అడుగుతారు కదా. నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానని అమ్మాయి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను అని చెప్పినప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయలేదు. టీచర్లు కూడా హేళన చేయడం జరిగింది. అలాంటి టైంలో ఆ అమ్మాయి కష్టపడి చదివి అనుకున్నది సాధించే విధంగా చాలా కష్టపడి చదివి ఒక లండన్లో ఫ్యాషన్ డిజైనర్ కాలేజీలో సీట్ అయితే సంపాదించడం జరిగింది. అక్కడ సంపాదించడం కూడా సీట్ అయితే సంపాదించడం జరిగింది. కానీ ఎంత సీట్ అయితే సంపాదించిన ఫ్యాషన్ డిజైనర్లో కళ్ళు ఉంటే మీరు ముందుకెళ్తారు. కళ్ళు లేని వాళ్ళు ఏం చేయగలరు? కళ్ళు ఉన్న వాళ్ళే ఏం చేయలేకపోయారు. కళ్ళు లేని నువ్వు ఏం చేస్తారా అని హేళన చేశారు. అలాంటివేవి పట్టించుకోకుండా తన సొంత టాలెంట్తో ఫ్యాషన్ డిజైనర్ కోర్స్ చేసి లండన్లోనే మంచి ఒక బ్రాండ్ అనేది ఓపెన్ చేసి ఫ్యాషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి ఫ్యాషన్ స్టార్ట్ చేసిన తర్వాత తన బ్రాండ్ అనేది ప్రమోట్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ బ్రాండ్ ప్రమోషన్లో కూడా మంచి అవార్డు కూడా గెలవడం జరిగింది. ర్యాంప్ వాక్ కూడా చేయడం జరిగింది. మన ఇండియాకు వచ్చిన తర్వాత క్రికెటర్ కపిల్ దేవ్ చేతుల మీద మంచి ఇన్స్పైరింగ్ అవార్డు కూడా గెలవడం జరిగింది. అలాగే చాలా అవార్డులు కూడా గెలవడం జరిగింది. ఇలాంటి అమ్మాయి బతకది అని చెప్పిన డాక్టర్లే తను ఎలాగైనా బతికి తన కంటి చూపు కోల్పోయిన తను అనుకున్నది సాధించి ఇప్పుడు మంచి చాలామందికి ఒక 10 మందికి కూడా మంచి ఇన్స్పిరేషన్ స్టోరీగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈమె లైఫ్ అలా తీర్చిదిద్దుకుంది. చాలామంది ఆమె చెబుతూ ఉంటుంది, కళ్ళు లేని వాళ్ళని చాలా జాలీగా చూడకూడదు. మాకు కొన్ని టాలెంట్ ఉంటాయి, మాకు కొన్ని అవకాశాలు కల్పిస్తే అవి నిరూపించుకుంటాం, మీరు ఎప్పుడు జాలీగా చూడకూడదు అని చెప్పడం కూడా జరిగింది. మీరు ఈ స్టోరీ విన్నారు కదా, కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. చూశారా, ఒక కళ్ళు లేని అమ్మాయి తను ఎంతమంది హేళనగా చూసినా తను అనుకున్నది సాధించింది. అలాగే చాలామంది ఎవరు ఎన్ని మాటలైనా వాళ్ళు అనుకున్నది సాధించే దిశగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.